హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. చూడండి, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం సార్ అంటే, మీరు అడిగినట్లుగానే రెండు టాపిక్ల గురించి డిస్కషన్ చేయబోతున్నానండి. మరి ఒక టాపిక్ ఏంటి సార్ అంటే రేషియో అండ్ ప్రపోర్షన్. మరి చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఏమడుగుతున్నారు అంటే, సార్ రేషియో అండ్ ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. మరి అక్కడ వాడు అడుగుతుంది ఎన్ని క్వశ్చన్లు సార్ అంటే, అడిగితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, లేకపోతే రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు అండి. ఓకేనా, మాక్సిమం ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి వాటిలో ఉన్న ప్రతి క్వశ్చన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా గానీ ఎలాంటి యూజ్ అనేది లేదు. ఎందుకు సార్ అంటే, వాడు అడిగిన క్వశ్చన్స్ ఒకటి థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు, లేదా ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు, లేదా సెకండ్ ప్రపోర్షన్ మాత్రమే అడుగుతున్నాడు అండి. ఓకేనా, మరి వీటిని మించి వాడు ముందుకెళ్ళడం అనేది జరగట్లేదు కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని చెప్పుకున్నాం అనుకోండి, ఏమవుతుంది సార్ అంటే మన టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలిన క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఓకేనా అండి. మరి అదే విధంగా మరికొంతమంది విద్యార్థులు ఏమడుగుతున్నారు అంటే, సార్ టైమ్ అండ్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయండి, టైమ్ అండ్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారండి. మరి టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే, ఎంత వెతికినా గానీ షిఫ్ట్ కి ఒక క్వశ్చనే దొరుకుతుందండి. ఓకేనా, ఏదో ఒక్కొక్క షిఫ్ట్ లో రేర్ గా రెండు క్వశ్చన్స్ దొరకటం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి షిఫ్ట్ కి ఒకే ఒక క్వశ్చన్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడైనా. చూడండి, ఓకేనా అండి, టైమ్ అండ్ వర్క్ నుంచి మనం ఎప్పుడైనా సరే ఎక్కువ మార్కులు అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి. బట్ ఈసారి ఏం జరిగింది సార్ అంటే తక్కువ మార్కులు ఇచ్చుండొచ్చు. మరి రేషియో అండ్ ప్రపోర్షన్ ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే దీని నుంచి కూడా ఎక్కువ మార్కులే వస్తాయి. కానీ ఈసారి ఏం చేశాడు సార్ అంటే మార్కులు అనేది తగ్గించడం అనేది జరిగింది. ఓకేనా అండి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క సమయంలో ఏం చేస్తాడు సార్ అంటే కొన్ని చాప్టర్స్ మీద ఎక్కువ మార్కులు ఇవ్వడం, మరి కొన్ని చాప్టర్స్ మీద తక్కువ మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి ఎవరైనా సరే నిష్పత్తి అనుపాతం నుంచి ఒక క్వశ్చనే వస్తుంది, మరి టైమ్ అండ్ వర్క్ నుంచి ఒకే క్వశ్చన్ వస్తుంది కదా అని చెప్పి ఈ టాపిక్స్ ను పక్కన పెట్టారనుకోండి, అసలు సగం సిలబస్ జోలికి మనం వెళ్లాల్సిన పని లేదు. తెలుసా అండి, చూడండి, మనం నిష్పత్తి అనుపాతం, నెక్స్ట్ ఏజెస్, నిష్పత్తి అనేది ఒక టాపిక్, అనుపాతం అనేది ఒక టాపిక్, అవునా కాదా? దీనికి సంబంధించిందే ఏజెస్, మరి అదే విధంగా దీనికి సంబంధించిందే పార్ట్నర్షిప్. ఓకేనా అండి, మరి మొత్తం 4 టాపిక్లు ఉన్నాయి. మరి ఈ 4 టాపిక్ల నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే ఒకే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మరి అదే విధంగా టైమ్ అండ్ వర్క్ గురించి మాట్లాడితే మొదటిగా చైన్ రూల్స్ మాట్లాడతాం, మరి చైన్ రూల్స్ తర్వాత మనం టైమ్ అండ్ వర్క్ గురించి మాట్లాడతాం, మరి టైమ్ అండ్ వర్క్ తర్వాత మనం దేని గురించి మాట్లాడతాం, పైప్స్ అండ్ ట్యాంక్స్ గురించి అయితే మాట్లాడతాం. ఓకేనా అండి, ఈ 3 టాపిక్ల మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే ఒకే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా, అక్కడ అక్కడ ఒక 4 టాపిక్లు, ఇక్కడ ఒక 3 టాపిక్లు, మొత్తం 7 టాపిక్లోంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే రెండు క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అరే 2 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లే వస్తున్నాయి కదా అని చెప్పి దీన్ని నెగ్లిజెన్సీ చేసామనుకోండి, ఈసారి ఎక్కువ మార్కులు అడిగే అవకాశం కూడా ఉంటది. ఓకేనా, అందుకే మనం ప్రతి టాపిక్ ని క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాలి అని నేనైతే చెప్తున్నాను. ఓకేనా, అంతే తప్ప ఈసారి తక్కువ మార్కులు వచ్చినాయంట ఈ చాప్టర్ తీసి పక్కన పెడదాం, లేదు అప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినాయంట ఈ చాప్టర్ హైక్ చేద్దామని చెప్పి అలాంటి ప్రయత్నాలు దయచేసి ఏ విద్యార్థి చేయొద్దు, చేసి మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకేనా అండి, బయట చెప్పే వాటిని కూడా అవి వాస్తవాలా అవాస్తవాలా అనేది ప్రతి విద్యార్థి తనకై తాను తెలుసుకోవాలి. ఓకేనా, మరి మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, మరి ఈ వీడియోలో నేను దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాను సార్ అంటే, ఒకటి రేషియో అండ్ ప్రపోర్షన్, మరి రెండోది టైమ్ అండ్ వర్క్. ఓకేనా అండి, ఈ 2 టాపిక్లు బేస్ చేసుకొని షిఫ్ట్ లో 2 లేదా 3 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది కాబట్టి ఈ రెండింటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ వీడియోలో జరుగుతుంది. ఓకేనా అండి, మరి డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షనల్ టు ది 16 and 48? చూడండి, 16 మరియు 48కి తృతీయ నిష్పత్తి ఎంత? ఓకేనండి, మరి మనం నిష్పత్తి అనుపాతం గురించి మాట్లాడేటప్పుడు నిష్పత్తి గురించి మనం ఒక విషయం డిస్కషన్ చేసాం, దాని తర్వాత మనం మాట్లాడింది ఏంటి సార్ అంటే అనుపాతం. మొత్తం నిష్పత్తి అనుపాతం 20 గంటలు మాట్లాడుకుంటే 20 గంటల్లో 19 గంటలు నిష్పత్తి గురించే ఉంటది, జస్ట్ 1 hour దేని గురించి ఉంటుంది సార్ అంటే అనుపాతం గురించి ఉంటది. ఓకేనండి,
మరి అనుపాతంలో భాగంగా మనం ఏం మాట్లాడతాము అంటే థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటిది, మరి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటిది, మరి సెకండ్ ప్రపోర్షన్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక మూడిటి గురించి మాట్లాడి వాటికి ఏం చెప్తాం, ఫార్ములా అనేది చెప్తాం. అవునా కాదండి? మరి ఎగ్జామ్ లో మొత్తం ఎవరి మీద ఇచ్చాడు సార్ అంటే అడిగితే సెకండ్ ప్రపోర్షన్ అడిగాడు, లేకపోతే థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు, లేకపోతే ఫోర్త్ ప్రపోర్షన్ మాత్రమే అడగటం జరిగిందండి. ఓకేనా? అంతే తప్ప నిష్పత్తి మీద వాడు ఒక్క చూపు కూడా చూడలేదు. ఓకేనా? ఒక చిన్న క్వశ్చన్ కూడా ఇవ్వలేదని మనం చెప్పుకోవాలి. మరి ఈసారి కూడా అదే విధంగా వచ్చిద్దా సార్ అంటే చెప్పలేమండి. ఓకేనా? అలా వస్తుంది ఇలా వస్తుందని ఎప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవద్దు. ఓకేనా? మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలి సార్ అంటే ఫార్ములా ఐడియా ఉందనుకోండి, నీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. నాకు ఫార్ములా ఐడియా లేదనుకోండి, వెంటనే ఆ క్వశ్చన్ కి మనం ఏం చేయలేము సార్ అంటే ఆన్సర్ అనేది చేయలేము అని గుర్తు చేసుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ వాడు ఏమడిగాడు సార్ అంటే తృతీయ నిష్పత్తి. ఓకేనా అండి? మరి మూడవ అనుపాతానికి ఫార్ములా ఏం చెప్పాను సార్ అంటే చూడండి, మరి C is equal to B square divided by A అనేది మనం చెప్పుకున్న ఫార్ములా. ఆ ఫార్ములా నువ్వు మైండ్ లో పెట్టుకుంటావా లేకపోతే బోర్డు మీద రాసుకుంటావా అనేది నీ ఇష్టం. ఓకేనా? నీకు కావాల్సింది థర్డ్ ప్రపోర్షన్ కాబట్టి C is equal to ఏం చెప్పాను అంటే B square divided by A అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా అని చెప్పాను. ఓకేనా అండి? మరి ఈ ఫార్ములాని ఇక్కడ నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయగలిగావు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో నీకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా? మరి నీకు కావాల్సింది C కాబట్టి మరి C is equal మరి B స్క్వేర్, మరి B అంటే ఎంత సార్ అంటే మొదటి పదాన్ని A అంటాం, తరువాత పదాన్ని B అంటాం అని చెప్పాను. ఓకేనా అండి? మరి B స్క్వేర్ కాబట్టి 48 ఇంటూ 48 మరి డివైడెడ్ బై ఎంత సార్ అంటే ఏ వాల్యూ ఎంత ఉందండి, 16 ఉంది కాబట్టి వెంటనే 16 అని రాద్దాం. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మరి 4 ఎక్కం 4 ఎంత సార్ అంటే 16, మరి 4 దీంట్లో ఎన్నిసార్లు సార్ అంటే 12 4 48. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ 4 1 4 ఎన్నిసార్లు సార్ అంటే 12 సార్లు. చూడండి, 12 ఎంత సార్ అంటే 144. ఆప్షన్ ఏని మనం ఏం చేయాలి సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకోవాల్సి ఉంటది. మరి దీనికోసం మనం ఏమన్నా కష్టపడాలా సార్ అంటే ఏం లేదండి. జస్ట్ నీకు ఫార్ములా తెలుసు అనుకోండి ఆన్సర్ చెప్పొచ్చు, నీకు ఫార్ములా తెలియదు అనుకోండి మనం ఏం చెప్పలేం సార్ అంటే ఆన్సర్ అనేది చెప్పలేం. అంతే తప్ప ఏమి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అంత గొప్పతనం అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 2 కూడా షిఫ్ట్ 1 లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు, 2 numbers are in the ratio 4:9 if the mean proportional between them is 24. okay, find the positive difference between the two numbers. చూడండి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 4:9, వాటి మధ్యగత సగటు 24 అయితే వాటి మధ్య వ్యత్యాసం ఎంత? ఓకేనా? మరి వీటి దగ్గర ఒక 2 నెంబర్స్ ఉన్నాయంట, ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మరి నా దగ్గర ఒక నెంబరు 4 కాబట్టి సో వెంటనే దాన్ని ఏమనుకుంటాను సార్ అంటే 4x అనుకుంటానండి. ఇది 4 భాగాలు కాబట్టి 4x అనుకుంటాను. ఓకేనా? మరి మరొకటి ఎన్ని భాగాలు ఉంది సార్ అంటే 9 భాగాలు ఉంది కాబట్టి దీన్ని నేనేమనుకుంటాను 9x అనుకుంటాను. అయిపోయింది. చూడండి, మరి వాడు ఏమి ఇచ్చాడు, మధ్యగత సగటు అన్నాడు. ఓకేనా అండి? అంటే సెకండ్ ప్రపోర్షన్. మరి సెకండ్ ప్రపోర్షన్ కి నేను ఫార్ములా ఏం చెప్పాను సార్ అంటే B is equal √AC. ఓకేనా అండి? మరి B is equal ఏంటి సార్ అంటే √AC కి సమానమని మళ్ళీ ఫార్ములా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? మరి B అంటే ఎంత సార్ అంటే వాడే ఇచ్చాడు, మధ్యగత సగటు ఎంత 24 కి సమానం కాబట్టి 24 is equal. ఓకేనా? మరి A ఇంటూ C అంటే మొదటి పదం ఇంటూ మూడో పదం. మరి మొదటి పదం ఎన్ని భాగాలు సార్ అంటే 4 భాగాలు ఉంది కాబట్టి 4x ఇంటూ మరి మూడో పదం 9 భాగాలు ఉంది కాబట్టి వెంటనే దాన్ని మనం ఏమందాం సార్ అంటే 9x అని చెప్పేసి రూట్ లాగే రాసేద్దాం. ఓకేనండి? సో నాకు కావాల్సింది x వాల్యూ కాబట్టి దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. చూడండి, 9 4 ఎంత సార్ అంటే 36. మరి x ఇంటూ x ఎంత సార్ అంటే x². ఓకేనా అండి? మరి 24 is equal నేనేం రాస్తున్నానో ఒకసారి గమనించండి. 4 9 36. మరి 36 బయటకు వస్తే ఎంతగా మారిద్ది సార్ అంటే 6గా మారిద్ది. మరి x ఇంటూ x² మరి రూట్ లోంచి బయటకు వస్తే అది ఎలా మారిద్ది సార్ అంటే జస్ట్ x గా మారిపోయింది. ఓకేనా? మరి 6x is equal ఎంతకి సమానం సార్ అంటే 24కి సమానం. మరి నాకు కావాల్సింది
ఎక్స్ కాబట్టి మరి 6 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు. అంటే ఎక్స్ వాల్యూ ఎంతకి సమానం? 4కి సమానం. సో వెంటనే 4ని తీసుకెళ్లి ఇక్కడ సబ్మిట్ చేశాను. చూడండి, మరి ఎక్స్ వాల్యూ 4కి సమానం కాబట్టి 4 ఎంత సార్ అంటే 16. అంటే మొదటి సంఖ్య 16కి సమానం. ఓకే, నెక్స్ట్ రెండవ సంఖ్య 9 ఎంత సార్ అంటే 36. అయిపోయింది. చూడండి, మొదటి సంఖ్య ఏమో 16, రెండవ సంఖ్య ఏమో 36. మరి వాడు అడుగుతుంది వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం. మరి వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంతకి సమానం సార్ అంటే 20కి సమానం అండి. మరి ఉందా లేదా సార్ 20 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది మనం దేని ద్వారా చేసాం? జస్ట్ ఫార్ములా ద్వారా చేసాము. ప్రపోర్షన్ లో ఒకే ఒక గంట క్లాస్ ఉంటది. ఆ గంట క్లాస్ ఉన్నవాడు ఇక్కడ ఎన్ని మార్కులు సాధిస్తాడు సార్ అంటే 4 మార్కులు సాధిస్తాడు. మరి మిగిలిన 19 గంటలు మనకి ఎందుకు ఉపయోగపడలేదు? మరి ఇక మనం నిష్పత్తి అనుపాతాన్ని తీసి పక్కనేస్తామా సార్ అంటే అట్లా లేదండి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాడు ఏ కాన్సెప్ట్ మీద ఇవ్వాలి అనేది వాడు డిసైడ్ చేస్తాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే టైమ్ అండ్ వర్క్ నుంచి అండి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా, మరి ఆ ఒక్క క్వశ్చన్ ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి, A can do a piece of work in 32 days and B can do the same work in 48 days. Okay, they work together for 8 days. Okay, and then A goes away. Okay, in how much time in days will be finish the 60% of the remaining work? చూడండి ఏమంటున్నాడు, ఏ ఒక పని 32 రోజుల్లో చేయగలడు, బి అదే పని 48 రోజుల్లో చేయగలడు. ఓకే, వారిద్దరూ కలిసి 8 రోజులు పని చేసిన తరువాత ఏ ఆ పని వదిలి వెళ్ళిపోయాడు. ఓకే, మరి మిగిలిన పనిలో 60% పని, మిగిలిన పని బి ఎన్ని రోజుల్లో చేస్తాడని అడగట్లేదండి. మిగిలిన పనిలో 60% పని ఉండేది కదా, ఆ 60% పని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. షూర్, ఖచ్చితంగా చెప్దాం. చూడండి, మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ అంటే 32 రోజుల్లో చేస్తాడు. ఓకే, మరి బి ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ అంటే 48 రోజుల్లో చేస్తాడు. ఓకేనా అండి, మరి మనం ఖచ్చితంగా ఎల్సిఎం కనుక్కోవాల్సింది. ఎల్సిఎం లేకుండా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేం కదా. అందుకని వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత సార్ అంటే 96. మీకు ఎలా తెలుసు సార్ అంటే ఎల్సిఎం ఎలా చేయాలి అనే షార్ట్ కట్ నాకు తెలుసు కాబట్టి. ఓకేనా, చూడండి, మరి 48 ఎన్నిసార్లు సార్ అంటే కరెక్ట్ గా 2 సార్లు. ఓకేనా, మరి ఇక్కడ నా 96 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 3 సార్లు పోవడం అనేది జరుగుతుంది. అయిపోయింది. చూడండి, అంటే ఏ రోజుకి 3 భాగాలు చేస్తాడు, మరి బి రోజుకి 2 భాగాలు చేస్తాడు. ఓకేనా, మరి ఇద్దరు కలిసి ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే వీడు 3, వీడు 2, మొత్తం 5 భాగాలు చేస్తారు. మరి రోజుకి 5 భాగాల పని చేస్తే మీరు ఎన్ని రోజులు పని చేశారు కలిసి? 8 రోజులు పని చేశారు. మరి రోజుకి 5 భాగాల చొప్పున 8 రోజులు పని చేశారు అంటే మీరు మొత్తం ఎన్ని భాగాలు పని చేశారు సార్ అంటే ఒక 40 భాగాల పని చేశారు. ఓకేనా అండి, మరి మిగిలింది ఎంత సార్ అంటే 56 భాగాల పని మిగిలింది. ఓకేనా, మరి 56 భాగాల పని మిగిలిన తర్వాత ఏమైంది సార్ అంటే ఏ వెంటనే నాకు పని ఉంది వెళ్తున్నాను బాయ్ బాయ్ అని చెప్పేశాడు. ఓకేనా, మరి ఈ పని ఎవరు చేయాలి సార్ అంటే వెంటనే మన బి అనేవాడు చేయాలి. ఓకేనా, మరి బి ఎన్ని రోజుల్లో చేస్తాడని అడగట్లేదు. ఈ పనిలో 60% పని. చూడండి, మరి ఉన్న పని ఎంత సార్ అంటే 56 భాగాల పని. ఓకేనా, మరి దాంట్లో ఎంత పని కావాలి నాకు? జస్ట్ 60% పని మాత్రమే కావాలి. మరి శాతం పోగొట్టాలి కాబట్టి వెంటనే ఏం చేశాను? డివైడెడ్ బై 100 చేశాను. ఓకేనా, మరి ఈ పనిని ఎవరు చేయాలి సార్ అంటే మన బి అనేవాడు చేయాలి. ఓకేనా, మరి బి రోజుకి 2 భాగాలు చేస్తాడు కాబట్టి ఎంత సమయంలో చేస్తాడు అనేది క్వశ్చన్. అయిపోయింది. దీన్ని క్యాన్సిలేషన్ చేసావా ఆన్సర్ నీ చేతిలో ఉంటది. దీన్ని క్యాన్సిలేషన్ చేయడం రాలేదనుకోండి ఆన్సర్ నీ చేతిలో ఉండదు. ఓకేనా, చూడండి ఇక్కడ మరి ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 2తో క్యాన్సిల్ చేస్తున్నా. చూడండి, మరి 2 ఎన్నిసార్లు సార్ అంటే కరెక్ట్ గా 30 సార్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 0కి 0 క్యాన్సిల్, మరి 10ని అంతే ఉంచుతాం. చూడండి ఇక్కడ మరి 56 × 3. చూడండి 3 ఏళ్ళు ఎంత సార్ అంటే 3 6లు ఎంత సార్ అంటే 18. 8 రాసి ఒకటి పక్కన పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ 3 5లు 15. 15కు 1 కలిపితే ఎంత సార్ అంటే 16. 168. మరి 168ని ఎవరితో క్యాన్సిల్ చేయాలి?
10తో క్యాన్సిల్ చేయాలి. ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో చూడండి. మరి 10 16లు ఓకేనండి. మరి 10 16లు ఎంత సార్ అంటే 160. ఓకే, ఎంత మిగిలింది 8. సో 8 డివైడెడ్ బై 10. మరి 8 డివైడెడ్ బై 10నే మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 4 డివైడెడ్ బై 5 అని చెప్పొచ్చు. ఓకేనా, ఆ పని ఎన్ని రోజుల్లో అవుతుంది సార్ అంటే 16 4 బై 5 రోజుల్లో అవుతుంది. ఏది 60% పని. ఓకేనా, మరి ఉందా లేదా సార్ అంటే ఖచ్చితంగా ఉంటదండి. లేకపోతే వాడే మనకి ఫోన్ చేసి ఏం చేస్తాడు సార్ అంటే 2 మార్కులు కలుపుతున్నాను సార్, నేను మిస్టేక్ గా ఆప్షన్స్ ఇచ్చానని చెప్తాడు. ఓకేనా, అయిపోయిందా లేదా సార్ అంటే అయిపోయింది. ఓకేనా, చాలా చాలా ఈజీగా ఉంటుంది టైం అండ్ వర్క్ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూద్దాం చూడండి. If 7a is equal 6b is equal 12c, okay, what is the a is to b is to c? మరి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు? ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు అని, సింగిల్ క్వశ్చన్. ఓకేనా, మరి నేను ఆల్రెడీ దీనికి షార్ట్ కట్ చెప్పాను. ఏం చెప్పాను చూడండి. మరి నాకు ఏ కావాలనుకోండి, వెంటనే ఏం చేస్తాను సార్ అంటే ఏని మూసేస్తాను. చూడండి, మరి ఏని మూసేస్తే ఎంత సార్ అంటే 6 × 12. చూడండి, మరి 12 6 72 అని రాయను, నేను ఏమని రాస్తాను సార్ అంటే 6 × 12 అని రాస్తాను. ఇదే ఏ యొక్క విలువ. ఓకే, మరి నాకు బి కావాలనుకోండి, వెంటనే ఏం చేస్తాను సార్ అంటే బిని క్లోజ్ చేసేస్తాను. మరి బిని క్లోజ్ చేస్తే ఎవరు కనపడుతున్నారు? అక్కడ 7, ఇక్కడ 12. సో వెంటనే ఏం చేస్తాను అంటే 7 × 12 అని రాస్తాను. ఇదే ఏంటి సార్ అంటే బి యొక్క విలువ. ఓకేనా, మరి నాకు సి యొక్క విలువ కావాలనుకోండి, వెంటనే ఏం చేస్తాను అంటే సిని క్లోజ్ చేస్తాను. అక్కడ 7, ఇక్కడ 6 మిగిలింది కాబట్టి వెంటనే 6 × ఎంత సార్ అంటే 7 అని రాస్తాను. అయిపోయింది. ఓకేనా, మరి వాళ్ళిద్దరి మధ్య నిష్పత్తి అడుగుతున్నావు కాబట్టి సో వాళ్ళ మధ్య ఏం చేస్తున్నాను సార్ అంటే నిష్పత్తి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. మరి నిష్పత్తి ఎలా కనుక్కుంటున్నాను? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, క్యాన్సిల్. మరి 6 కరెక్ట్ గా దీంట్లో ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. చూడండి, మరి ఇక్కడ ఎంత మిగిలిపోయింది సార్ అంటే 12 మిగిలిపోయింది ఇష్టు. మరి 7 2 ఎంత సార్ అంటే 14 ఇష్టు. మరి అక్కడ ఎంత మిగిలిపోయింది సార్ అంటే 7 మిగిలిపోవడం జరిగింది. అంటే ఏ ఇష్టు బి ఇష్టు సి ఎంతకి సమానం సార్ అంటే 12 = 14 = 7. మరి ఉందా సార్ 12 = 14 = 7 అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతే తప్ప మనం కష్టపడేది ఏం లేదు. అడిగింది కూడా జస్ట్ ఒకే ఒక సింగిల్ క్వశ్చన్, ఆన్సర్ ఎనఫ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 5 దేని బేస్ చేసుకొని ఇచ్చాడు సార్ అంటే టైమ్ అండ్ వర్క్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు. చూడండి ఏమంటున్నాడు. Rajeshwar can do a piece of work in 12 days, okay. Vikram can in 6 days, okay. And Tiger in 15 days, okay. They all start the work together, but Rajeshwari leaves after 2 days, okay. Vikram leaves 3 days before the work completion, okay. In how many days the work completed? చూడండి ఏమంటున్నాడు. రాజేశ్వరి ఒక పనిని 12 రోజుల్లోను, విక్రమ్ 6 రోజుల్లోను, టైగర్ 15 రోజుల్లోనూ చేయగలరు. ఓకే, వారందరూ కలిసి పని ప్రారంభించారు. కానీ రాజేశ్వరి 2 రోజుల తరువాత పని వదిలి వెళ్ళిపోయింది. ఓకే, మరి విక్రమ్ పని పూర్తి కావడానికి 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ఓకే, అయినా ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తయింది? షూర్, ఖచ్చితంగా చెప్దాం. ఇలాంటి మోడల్ మనం డిస్కషన్ చేసామా లేదా సార్ అంటే ఖచ్చితంగా డిస్కషన్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అయితే చెప్దాం. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. మరి ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ పేరు ఏంటి సార్ అంటే రాజేశ్వరి, సో ఆర్ రాద్దాం. మరి ఇంకొక పర్సన్ పేరు విక్రమ్, మరి ఇంకొక పర్సన్ పేరు టైగర్. చూడండి, మరి రాజేశ్వరి ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేసిద్ది సార్ అంటే 12 రోజులు. ఓకే, మరి విక్రమ్ ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు సార్ అంటే 6 రోజులు. మరి టైగర్ ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు సార్ అంటే 15 రోజులు. ఓకేనా, మరి ఎల్సిఎం కట్టాలి కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఎల్సిఎం ఎంత సార్ అంటే జస్ట్ 60. మీకు ఎలా తెలుసు సార్ అంటే నాకు టేబుల్స్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంది, ఈ ఎల్సిఎం మీద కూడా నాకైతే అవగాహన ఉంది అందుకని. ఓకేనా, చూడండి. మరి ఇప్పుడు వెంటనే 12 ఎన్నిసార్లు సార్ అంటే 5 సార్లు, మరి 6 ఎన్నిసార్లు సార్ అంటే 10 సార్లు, మరి 15 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు. ఓకేనా అండి. మరి ఇదేంటి సార్ అంటే వాళ్ళు ఒక రోజులో చేసే వర్క్. ఓకేనా, మరి వర్క్ ఏమైంది సార్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? వర్క్ ఎండ్ అయిపోయింది. ఓకేనా అండి. మరి వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు సార్ అంటే 3 స్టార్ట్ చేశారు. ఓకేనా, ఎన్ని రోజులు? 2 రోజులు. చూడండి,
2 రోజుల తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? రాజేశ్వరి వెళ్ళిపోయింది. అంటే ఈ 2 రోజుల వరకు ఎవరు పని చేశారు? ముగ్గురు కలిసి పని చేశారు. చూడండి, మొదటగా పని చేసింది ఎవరు సార్ అంటే వీళ్ళు ముగ్గురు. అంటే ఆర్ ప్లస్ నెక్స్ట్ వి ప్లస్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు సార్ అంటే టైగర్. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు. ఎన్ని రోజులు పనిచేశారు సార్ అంటే 2 days, 2 రోజులు అని చెప్పేసి మనం అయితే క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకని 2 రోజుల తర్వాత రాజేశ్వరి వెళ్ళిపోయింది. స్టార్ట్ చేసింది ముగ్గురు కదా, ముగ్గురు స్టార్ట్ చేశారు. 2 రోజుల తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? మన రాజేశ్వరి అనే ఆవిడ పక్కకి లెఫ్ట్ అయిపోవడం జరిగింది. ఓకేనా? మరి ఆ మిగిలిన పని ఎవరు చేశారు సార్ అంటే ఒకటి విక్రమ్ మరియు అదే విధంగా టైగర్. మరి వీళ్ళిద్దరూ చేద్దాంలే అనుకున్నారు. ఓకేనా అండి? చూడండి, మరి ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు? ముగ్గురు కలిసి 2 రోజులు పనిచేశారు. అవునా కాదా? మరి మీరు ముగ్గురు కలిసి 2 రోజులు పనిచేశారు అంటే రోజుకి వీడు 5 భాగాలు, వీడు 10 భాగాలు, వీడు 4 భాగాలు. అంటే మీరు రోజుకి చేసేది 19 భాగాలు. మరి ఇద్దరూ కలిసి 2 రోజులు పనిచేశారు కాబట్టి మీరు ఎన్ని భాగాల పని కంప్లీట్ చేశారు సార్ అంటే 38 భాగాల పని కంప్లీట్ చేశారు. ఓకేనా అండి? వీడేమో 5, వీడేమో 10, వీడేమో 4. అంటే ముగ్గురు కలిసి రోజుకి 19 భాగాలు చేస్తారు. ముగ్గురు 19 భాగాలు చేస్తారు కాబట్టి 2 రోజుల్లో ఏం చేశారు? 38 భాగాల పని చేసి వెంటనే మన రాజేశ్వరి అనే ఆవిడ లెఫ్ట్ అయిపోవడం జరిగింది. మరి వీళ్ళు ఏమనుకున్నారు? మిగిలిన పని మనమే చేద్దాంలే అని చెప్పేసి ముందుకు మూవ్ అయిపోయారు. ఓకేనా అండి? మరి ముందుకు మూవ్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులో తెలియదు, కొన్ని రోజుల తర్వాత ఏమైంది సార్ అంటే వెంటనే మన విక్రమ్ బాయ్ ఏం చెప్పాడు అంటే నేను వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. ఓకేనా? మరి ఎప్పుడు? కొన్ని రోజుల తర్వాత. మరి విక్రమ్ వెళ్ళిపోతే ఈ పని ఎవరు చేయాలి సార్ అంటే పాపం టైగరే చేయాలి. ఓకేనా? మరి అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు సార్ అంటే పని పూర్తి కావడానికి 3 రోజుల ముందు. ఓకేనా? మరి ఇక్కడికి వెళ్తే పని ఏమైపోయింది? పూర్తి అయిపోయింది. ఓకేనా? మరి పని పూర్తి కావడానికి కరెక్ట్ గా 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ఓకేనా? మరి 3 రోజుల ముందు విక్రమ్ వెళ్ళిపోయాడు అంటే ఆ 3 రోజులు ఎవరు పని చేశారు సార్ అంటే మన టైగర్ 3 రోజులు పని చేయడం జరిగింది. ఓకేనా అండి? మరి టైగర్ రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 4 భాగాలు చేస్తాడు. అవునా కాదా? మరి రోజుకి 4 భాగాలు చేసేవాడు 3 రోజులు పని చేశాడు అంటే ఎన్ని భాగాలు చేశాడు? 12 భాగాలు పని చేశాడు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ డేస్ ఎన్నో తెలిసింది అనుకోండి, నా ఆన్సర్ వచ్చేసింది. మొత్తం 60 భాగాల్లో వీళ్ళు ముగ్గురు 38 భాగాలు చేశారు, ఇక్కడ ఒక 12 భాగాలు, అంటే మొత్తం 50 భాగాలు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా అండి? మరి మిగిలిన 10 భాగాలను ఎవరు చేసి ఉంటారు సార్ అంటే వీళ్ళిద్దరూ చేసి ఉంటారు. ఎవరు సార్ అంటే ఒకడు విక్రమ్, ఇంకొకడు టైగర్. ఓకేనా? మరి ఇద్దరూ కలిసి ఎన్ని భాగాలు చేయాలి? 10 భాగాలు చేయాలి. మీరు రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు? 14 భాగాలు. చూడండి, మీరు రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు అంటే 14 భాగాలు చేస్తారు. మరి ఈ 10 భాగాలు చేయడానికి ఎంత సమయం పట్టింది? చూడండి, వెంటనే క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా అండి? 2 ఎన్నిసార్లు సార్ అంటే 5 సార్లు, మరి 2 ఎన్నిసార్లు సార్ అంటే 7 సార్లు. ఓకేనా అండి? అంటే 5/7 రోజుల సమయం మీకు పట్టింది. ఓకేనా? మరి ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది అంటున్నా. చూడండి, ఇక్కడ 2 రోజులు, ఇక్కడ 3 రోజులు. ఎన్ని రోజులు? 5 రోజులు. మరి ఇక్కడ 5/7 రోజులు అంటే 5/7 రోజుల సమయం పట్టింది. మరి ఎక్కడుంది సార్ 5/7 రోజుల సమయం అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్స్ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే అడిగాడండి. ఓకేనా? కొంచెం డిఫికల్ట్ గానే అడిగాడని మనం అయితే చెప్పుకోవాలి. కాన్సెప్ట్ ఐడియా ఉన్నవాడే చేయగలుగుతాడు. నాకు కాన్సెప్ట్ తెలియదు సార్, ఈ మోడల్ నేను చూడలేదు సార్ అనేవాడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేడు. సో ఆ విధంగా క్వశ్చన్స్ అయితే కొంచెం డెప్త్ గా ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లోనే ఉన్నాయి, టైమ్ అండ్ వర్క్ నుంచి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఇది కూడా సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వచ్చింది. చూడండి ఏమంటున్నాడు, ద రేషియో బిట్వీన్ ది 2 numbers is 19:24. ఓకే, if each number is reduced by 36, okay, the ratio between 3:4. okay, find the sum of the numbers. చూడండి ఏమంటున్నాడు, 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 19:24. ఓకే, ప్రతి సంఖ్య నుండి 36 తగ్గిస్తే వాటి మధ్య నిష్పత్తి 3:4 అవుతుంది. ఓకే, అయినా ఆ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. ఓకేనండి? మరి ఆ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అని అడుగుతున్నాడు. మరి దీన్ని జనరల్ వేలో చేయొచ్చు, బట్ నాకు టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? నేను టైం వేస్ట్ అనేది అసలుకే చేయకూడదు అనేది నా యొక్క కాన్సెప్ట్. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ ని మనం 5 నుంచి 6 మెథడ్స్ లో చెప్పాను. మరి 5 నుంచి 6 మెథడ్స్ వాడకుండా ఇంకే మెథడ్ వాడుతున్నానో చూడండి.
మరి ఆ రెండు సంఖ్యల మొత్తం అన్నాడు కాబట్టి రెండింటి కలిపితే ఎంతకి సమానం సార్ అంటే 43కి సమానం. మరి 43 ఎక్కం నాకు వచ్చా సార్ అంటే రాదు. ఓకేనా? మరి రానప్పుడు నేను ఏం చేయలేను సార్ అంటే ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే ప్రయత్నం అనేది చేయలేను. ఓకేనా? మరి అందుకే నేను ఇంకో పని చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఓకేనా? రెండు సంఖ్యల మొత్తం ఎంత సార్ అంటే వీటిలో ఎంత ఉంది అంత, అవునా కాదా? మరి ఒక్కొక్క సంఖ్య నుంచి ఏం చేశాడు? 36 తీసేశాడు. ఓకేనా అండి? మరి ఒక్కొక్క సంఖ్య నుంచి 36 తీసేశాడు అంటే మొదటి సంఖ్య నుంచి 36, రెండో సంఖ్య నుంచి 36, అవునా కాదా? మరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి 36 తీసేస్తే వాళ్ళ మధ్య రేషియో ఎలా మారింది? 3:4 గా మారింది. అంటే ఏంటి సార్ అంటే ఒక్కొక్కటి దగ్గర నుంచి 36 అనగా 72 తీసేస్తే వచ్చిన నెంబర్ కన్ఫామ్ గా దేని మల్టిపుల్ అయి ఉండాలి సార్ అంటే 7 మల్టిపుల్ అనేది ఉండాలి, అవునా కాదా? మరి ఇదే లాజిక్ ద్వారా నేనేం చేస్తున్నాను సార్ అంటే ఆ రెండు సంఖ్యల మొత్తం ఇదే అనుకున్నాను. ఓకేనా అండి? మరి ఆ రెండు సంఖ్యల మొత్తం ఇదే. ఒక్కొక్క సంఖ్య నుంచి 36 తీసేయాలి కాబట్టి సో రెండు సంఖ్యల నుంచి ఎంత తీసేయాలి? 72 తీసేయాలి. సో వెంటనే దీంట్లో నుంచి 72 తీసేస్తున్నాను. చూడండి. మరి దీంట్లో నుంచి 72 తీసేస్తే ఇక్కడ ఎంత మిగిలిద్ది? 3 మిగిలిద్ది. మరి ఇక్కడ ఎంత మిగిలిద్ది సార్ అంటే 2 మిగిలిద్ది. అయిపోయిందండి. చూడండి. మరి వెంటనే ఇది ఏమవ్వాలి? 7 మల్టిపుల్ అవ్వాలి. దీన్ని అడిగాను 7 మల్టిపుల్ అవుతావా అని. 7 3 21. ఎంత మిగిలింది? 1 దాని పక్కన 3 అంటే 13. మరి 13ని 7 ఎక్కంలో చూడలేదు కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఈ నెంబర్ అనుకుంటాను. ఓకేనా? నాకు కావలసిన నెంబర్ అదేమో అని అనుకున్నాను. మరి ప్రతి నెంబర్ నుంచి 36 రెండు నెంబర్ నుంచి ఎంత తీసేయాలి? 72 తీసేయాలి. ఓకేనా అండి? మరి 72 తీసేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి. మరి 72 తీసేస్తే ఇక్కడ ఎంత సార్ అంటే 6. ఓకేనా? మరి 23లోంచి ఎంత తీసేయాలి? 7 తీసేయాలి. ఓకేనా అండి? మరి 23లోంచి 7 తీసేస్తే ఎంత సార్ అంటే వెంటనే 16. ఓకే. మరి దీన్ని అడిగాను 7 2 14. ఎంత మిగిలింది? 2 మిగిలింది. దాని పక్కన 6 అంటే 26. మరి 26 కూడా నేను 7 ఎక్కంలో చూడలేదు కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత దీని దగ్గరికి వచ్చాను. చూడండి. మళ్ళీ ఇదే నేను అనుకున్న నెంబర్ ఏమో అనుకున్నాను. ఓకేనా? మరి ఆ నెంబర్ నుంచి ఏం చేయాలి? 72 తీసేయాలి. ఎందుకని? ఆ సంఖ్యలో 36, ఈ సంఖ్యలో 36 తీసేయమన్నావు కాబట్టి సో వెంటనే నేను తీసేసే ప్రయత్నం చేశాను. ఓకేనా అండి? మరి ఇప్పుడు చూడండి. 72 తీసేస్తే ఇక్కడ 2 తీసేస్తే ఎంత సార్ అంటే 3. నెక్స్ట్ తర్వాత చూడండి. 30లో నుంచి 7 తీసేయాలి. ఓకేనా అండి? మరి 30లో నుంచి 7 తీసేస్తే ఎంత సార్ అంటే 23. చూడండి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశాను. 7 3 21. ఎంత మిగిలింది? 2 దాని పక్కన 3 అంటే 23. మరి 23 కూడా 7 ఎక్కంలో చూడలేదు కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ కాదు. ఏదైతే మిగిలిపోయిందో దీన్నే నేనేమంటున్నాను అంటే నా ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. కావాలంటే ఈ రెండింటినీ కలిపితే వచ్చే నెంబర్ 43. ఇది ఖచ్చితంగా 43 మల్టిపుల్ అయి ఉంటది. మరి ఒక్కొక్క నెంబర్ లోంచి 36. చూడండి. మరి ఒక్కొక్క నెంబర్ లోంచి 36 కాబట్టి రెండు నెంబర్స్ లో నుంచి నేను ఎంత తీసేయాలి సార్ అంటే 72 తీసేయాలి. సో వెంటనే ఏం చేద్దాం అనుకుంటున్నాను? 72 తీసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ 5 వచ్చిద్ది. నెక్స్ట్ ఇక్కడ 1 వచ్చిద్ది. ఇక్కడ 3 రావడం జరుగుతుంది. ఇది కన్ఫామ్ గా 7 మల్టిపుల్ అయిద్దండి. చూడండి. 7 4 28. ఎంత మిగిలింది? 3 మిగిలింది. దాని పక్కన 5 ఉంది. సో 7 5లు ఎంత సార్ అంటే 35. ఖచ్చితంగా నా ఆన్సర్ ఏమై ఉంటుంది సార్ అంటే ఏ మాత్రమే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇలా కూడా నువ్వేం చేయొచ్చు సార్ అంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయొచ్చు. లేదు సార్ ఇలా చేయడం నాకు నచ్చలేదు సార్ అంటే నేను నీకు 6 మెథడ్స్ చెప్పాను. 6 మెథడ్స్ లో ఏ మెథడ్ నీకు నచ్చితే ఆ మెథడ్ ద్వారా నువ్వు వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే ఎలాంటి సమస్య అనేది ఉండదు. లేదు సార్ ఒకసారి చేద్దామంటే షూర్ ఖచ్చితంగా చేద్దాం. ఒకసారి అయితే చూడండి. ఓకేనా? మరి ఒక నెంబర్ ఎంత సార్ అంటే 19. మరి ఒక నెంబర్ ఎంత సార్ అంటే 24. ఓకేనా? మరి వాళ్ళిద్దరి మధ్య నిష్పత్తి ఎలా మారింది సార్ అంటే 3:4గా మారింది. చూడండి. మరి ఇలా ఉన్న నిష్పత్తి సడన్ గా ఇలా మారింది. ఓకేనా? ఎందుకు మారిందా అని ఆలోచించాను. సో వెంటనే వాడు ఏం చెప్పాడు అంటే సార్ వీడి దగ్గర నుంచి ఒక 36 తీసేశాను, మరి వీడి దగ్గర నుంచి కూడా ఒక 36 తీసేశాను సార్, అందుకే ఇలా ఉన్న నెంబర్ ఇలా మారింది అన్నాడు. వెంటనే నేను వాడిని ఏమడిగాను అంటే నీ దగ్గర నుంచి తీసేసింది 36, మరి నీ దగ్గర నుంచి తీసేసింది 36, అవునా కాదండి? మరి ఇద్దరి దగ్గర నుంచి ఒకే నెంబర్ తీసేసినప్పుడు మీ ఇద్దరి మధ్య గ్యాప్ కూడా ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. చూడండి. మరి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత సార్ అంటే 16.
మరి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత సార్ అంటే 20 ఉండటం అనేది జరిగింది. మరి ఇలా ఉండొచ్చా సార్ అంటే అస్సలకే ఉండకూడదు. ఎందుకని, నీ దగ్గర నుంచి ఎంత నెంబర్ తీసేశానో వీడి దగ్గర నుంచి కూడా అంతే నెంబర్ తీసేశాను. మరి మీ ఇద్దరి దగ్గర నుంచి ఒకే నెంబర్ నేను తీసేసినప్పుడు మీ ఇద్దరి మధ్య గ్యాప్ కూడా ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. మరి ఈక్వల్ గా ఉందా అంటే లేదు. మరి ఈక్వల్ గా ఎలా చేయాలనేది కూడా చెప్పాను చూడండి. మరి ఈక్వల్ చేయాలంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత 1. సో వెంటనే దీన్ని ఏం చేస్తావు సార్ అంటే 1 తో ఇంటూ చేయి. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత సార్ అంటే 5. సో వెంటనే వీళ్ళని ఏం చేస్తావు సార్ అంటే 5 తో ఇంటూ చేయమని చెప్పాను. ఓకేనా, సో వెంటనే ఇప్పుడు ఆ వాల్యూ రాస్తున్నాను చూడండి. ఓకేనా అండి, సో వెంటనే 1 తో ఇంటూ చేస్తే 19 ఒకట్లు ఎంత సార్ అంటే 19. మరి 24 ఒకట్లు ఎంత సార్ అంటే వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే 24 అని చెప్పొచ్చు. ఎప్పుడు సార్ అంటే స్టార్టింగ్ లో ఉన్న నెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి ఇంటూ 5 చేద్దాం చూడండి. మరి ఇన్ సెకండ్ వే, ఓకేనా, సెకండ్ ఆ నెంబర్స్ మారిన తర్వాత చూడండి 5 3 ఎంత సార్ అంటే 15 ఇష్టు నెక్స్ట్ 5 4 ఎంత సార్ అంటే 20. ఒక్కసారి చూడండి. సో వెంటనే వీడి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏమని అడిగాను అంటే 19 భాగాలు ఉండాల్సిన 15 భాగాలు ఎందుకు అయ్యావు అన్నాను. సో వెంటనే నా దగ్గర నుంచి ఒక 36 లాక్కున్నారు సార్ అన్నాడు. ఓకే, మరి వీడిని అడిగాను 24 భాగాలు ఉండాల్సిన 20 భాగాలు ఎందుకు అయ్యావు అన్నాను. సార్ నా దగ్గర నుంచి కూడా ఒక 36 లాక్కున్నాడు సార్ అని చెప్పేసి చెప్పాడు. ఓకేనా, అప్పుడు వెంటనే వెళ్ళి వాడిని అడిగాను. ఏమని అడిగాను అంటే నీ దగ్గర ఇద్దరి దగ్గర ఒకే నెంబర్ తీసుకున్నాడు కాబట్టి మీ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఒకే విధంగా ఉందా అన్నాను. చూడండి 19 ఉండాల్సింది 15 అయ్యిందంటే 4 తగ్గింది. ఎందుకు తగ్గింది, 36 తీసేయడం వల్ల. మరి 24 ఉండాల్సింది 20 అయిందంటే ఎంత తగ్గింది, 4 తగ్గింది. ఎందుకు సార్ అంటే 36 తీసేయడం వల్ల. అప్పుడు వెంటనే నాకు ఏ విషయం అర్థమైంది సార్ అంటే 4 భాగాలు తగ్గింది. 4 భాగాలు తగ్గడానికి 36 కారణం కాబట్టి వెంటనే 4 భాగాల విలువ ఎంతకి సమానం, 36కి సమానం. ఓకేనా అండి, మరి వెంటనే ఒక భాగం విలువ ఎంతకి సమానమా అని చూసాను చూడండి. 4 ఒకట్లు 4 9లు. ఓకేనా అండి, 9 4 ఎంత సార్ అంటే 36. అంటే ఒక భాగం విలువ ఎంతకి సమానం, 9కి సమానం. ఓకేనా అండి, సో వెంటనే దీన్ని ఇంటూ 9 చేస్తున్నాం చూడండి. 19 9లు ఎంత సార్ అంటే 171. అంటే మొదటి సంఖ్య 171. ఓకే, రెండో సంఖ్య దీన్ని కూడా ఏం చేద్దాం, ఇంటూ 9 చేద్దాం చూడండి. 9 4 36, 6 రాసి 3 పక్కన పెడతాను. ఓకేనా, నెక్స్ట్ 9 2 18, 18కి 3 కలుపుతాం. మరి 18కి 3 కలిపితే ఎంత సార్ అంటే 21 అయిపోయింది చూడండి. మరి మొదటి సంఖ్య ఎంత సార్ అంటే 171. మరి రెండో సంఖ్య ఎంత సార్ అంటే 216. మరి వాడు అడుగుతుంది వాళ్ళిద్దరు మొత్తం చూడండి. సో వెంటనే 171 ని దేంతో కలుపుదాం సార్ అంటే 216 కలుపుదాం చూడండి. ఇక్కడ కలిపితే ఎంత సార్ అంటే 7, ఇక్కడ 8, ఇక్కడ ఎంత సార్ అంటే 3. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 387. మరి ఉందా సార్ 387 అంటే ఆప్షన్ ఏ లో ఉంది. నేను కూడా అది ఆన్సర్ చెప్పడం జరిగింది. మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అంటే టైం అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా చేయాలి. అంతే తప్ప నేను చెప్పిన క్లాస్ లో చెప్పిన విధంగా చేస్తే నీ టైం ఏమవుతుంది సార్ అంటే ఆన్సర్ వచ్చిద్దేమో కానీ వేస్ట్ అవడం అనేది జరుగుతుంది. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందనేది విద్యార్థులకు అర్థమైపోయి ఉంటది కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 జనరల్ గా ఉంది, చిన్న క్వశ్చన్ అనే చెప్పొచ్చు చూడండి. Ritu and Mona can finish painting a house together in 18 days. Okay, Ritu alone would take to 27 days finish the painting. Okay, how long will take to Mona finish the painting on her own? చూడండి ఏమంటున్నాడు, రీతు మరియు మోనా కలిసి ఒక ఇంటిని పెయింటింగ్ వేయడానికి 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే, మరి రీతు ఒక్కడే అయితే పెయింటింగ్ పూర్తి చేయడానికి 27 రోజులు పడుతుంది. ఓకే, అయితే మోనా స్వయంగా పెయింటింగ్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది? ఓకేనా అండి, అక్కడ A+B ఇచ్చాడు, ఏ ఇచ్చేసి B అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, మరి అప్పుడు నేను ఏం చెప్పాను సార్ అంటే మీకు ఒక చిన్న షార్ట్ కట్ అనేది చెప్పాను. ఓకేనా అండి, మరి ఆ షార్ట్ కట్ ద్వారా మనం అయితే ముందుకెళ్దాం చూడండి. ఇక్కడ మరి నాకు కావలసింది ఎవరు సార్ అంటే మోనా కాబట్టి మోనా ఇజ్ ఈక్వల్ టు ఎంతో చెప్తున్నాను. ఓకేనా అండి, చూడండి మరి ఇద్దరూ కలిసి ఎంత సమయం తీసుకుంటారు సార్ అంటే 18 కాబట్టి సో 18 ఇంటూ
నెక్స్ట్ 27. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం తీసుకోమని చెప్పాను? డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 9 కాబట్టి 9తో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? ఇది ఫార్ములా అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది. ఓకేనా అండి? ఎవరైతే టైమ్ అండ్ వర్క్ లో ఫార్ములా విని ఉంటారో స్టార్టింగ్ లో ఫస్ట్ వీడియోలోనే ఉంటది. ఆ ఫార్ములా ద్వారా అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 9 ఒకట్లు 9 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. మరి 27 2 ఎంత సార్ అంటే 54. అంటే మోనా ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు సార్ అంటే 54 రోజుల్లో చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి దీనికోసం ఎవరైనా సరే ఎల్సిఎం మెథడ్ వెళ్ళొద్దండి, అది మన టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటది. ఓకేనా? సో ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 కూడా చూద్దాం. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చింది. టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే ఒక్కోసారి ఈజీగా అడుగుతున్నాడు, ఒక్కోసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా స్టూడెంట్ ని కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా అడుగుతున్నాడు. ఓకేనా అండి? మీరు జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఏమంటున్నాడు, ద అమౌంట్ ఆఫ్ ది మనీ ఎర్న్ ఆన్ ది జాబ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్. ఓకే, if 324 rupees earn in 6 hours, okay, then how much money in rupees will earn in 29 hours of work? చూడండి, ఒక ఉద్యోగంలో సంపాదించిన డబ్బు పని గంటల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, 6 గంటలకు 324 రూపాయలు సంపాదిస్తే 29 గంటలలో ఎంత డబ్బును సంపాదించవచ్చు? ఇక్కడ అనులోమానుపాతం విలోమానుపాతం అనగానే స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు సార్ అంటే కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతాడు. నువ్వు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు నీకు అనులోమానుపాతం విలోమానుపాతం ఐడియా ఉంటే చాలా ఈజీగా క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తావు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక వ్యక్తి 6 గంటలు పని చేశాడని. చూడండి, మరి 6 గంటలు పని చేస్తే ఎంత డబ్బులు వచ్చినాయి సార్ అంటే 324 రూపాయలు వచ్చాయంట. ఓకే, మరి ఇప్పుడు వాడేమంటున్నాడు అంటే 6 గంటలకి 324 వచ్చినాయి కదా, మరి ఈసారి నేను 29 గంటలు పని చేస్తాను సార్, మీరు నాకు ఎంత డబ్బులు ఇప్పిస్తారు అంటాడు. అంతే, ఏం లేదు. ఇది తెలియని వాళ్ళు అనులోమానుపాతం అంట, ఏందో విలోమానుపాతం అంట, ఇది అటు వెళ్ళిందంట, ఇది అటు వచ్చిందంట అని కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనండి? నీకు విలోమానుపాతం అనులోమానుపాతం మనం చైన్ రూల్స్ లో మాట్లాడుకుంటాం. చైన్ రూల్స్ నీకు ఐడియా ఉందనుకోండి, అప్పుడు ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మరి 6తో క్యాన్సిల్ చేసినట్లయితే 6 5లు 30, 6 4 ఎంత సార్ అంటే 24. చూడండి, మరి 29 ఇంటూ 54 చేస్తే ఆన్సర్ అయిపోయి. చూడండి, 9 4 ఎంత సార్ అంటే 36. కన్ఫామ్ గా చివర్లో 6 ఉండాలి. మరి చివర్లో 6 వీడి దగ్గర లేదు, వీడి దగ్గర లేదు, అయిపోయింది. సో జస్ట్ ఎగ్జాంప్షన్ చేస్తున్నా. ఏమని సార్ అంటే దీన్ని కాసేపు నేను 30 అనుకుంటానండి. 29 కాదు సార్ అంటే 30 అనుకుందాం. చూడండి, మరి 30 అనుకున్నాం అనుకోండి, 3 5లు ఎంత సార్ అంటే 15. సో 1500లో మన ఆన్సర్ అయితే ఉండాలి. మరి 1600 దాకా వెళ్ళదు కాబట్టి వెంటనే ఏని ఎలిమినేషన్ చేసేసి మరి బి అనేది ఏమైంది సార్ అంటే మన ఆన్సర్ అయింది అని చెప్పొచ్చు. ఓకేనా? లేదు సార్ నేను ఇంటూ చేస్తాను, ఆల్రెడీ నేను నేర్చుకున్నాను సార్ 2 డిజిట్ నెంబర్స్ ఎలా ఇంటూ చేయాలో అంటే షూర్ ఖచ్చితంగా చేద్దాం. చూడండి, ఒక నెంబర్ ఎంత సార్ అంటే 54, మరొక నెంబర్ ఎంత సార్ అంటే 29. చూడండి ఎలా ఇంటూ చేస్తున్నాను, 9 4 36. సో వెంటనే 6 రాసేసి 3 పక్కన పెట్టేశాను. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 9 5లు 45. మరి 45కు 3 కలిపితే ఎంత సార్ అంటే 48. ఓకేనా? 48ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి 4 2 8. 48కి 8 కలుపుతాం ఎంత సార్ అంటే 56. సో వెంటనే 6 రాసి 5 పక్కన పెడదాం. 5 2 10. ఇందాక పక్కన పెట్టిన 5ను రమ్మందాం, ఏమవుతుంది 15 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత సార్ అంటే 1566. మరి నేను చెప్పింది ఏంటి సార్ అంటే 1566 కాబట్టి వెంటనే బిని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా? మీరు ఎంత స్పీడ్ గా క్యాలిక్యులేషన్ చేస్తారో అంత స్పీడ్ గా ఆన్సర్ మీకు కనపడతా ఉంటది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మరి క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ది 2.8 అండ్ 0.7 ఈజ్. చూడండి, 2.8 మరియు 0.7 యొక్క మధ్యగత సగటు ఎంత? మరి మధ్యగత సగటు అంటే ఇందాకే చెప్పాను కదండి, సెకండ్ ప్రపోర్షన్. మరి బి ఇజ్ ఈక్వల్ ఆన్సర్ ఏంటి సార్ అంటే √AC. ఓకేనా అండి? మరి A ఇంటూ C అనేది వాడు మనకి ఇచ్చిన ఫార్ములా. ఓకేనా? మరి ఈ ఫార్ములా ద్వారా నేను ఎలా ఆన్సర్ చేస్తున్నానో మీరు కూడా చూడండి. ఓకేనా? మరి బి ఇజ్
ఈక్వల్ టు ఏ అంటే ఎంత సార్ అంటే మొదటి పదం 2.8 కాబట్టి నేను చూడండి ఇక్కడ రాస్తున్నాను 2.8 అని రాయకుండా 28 డివైడెడ్ బై 10 రాయొచ్చా రాయకూడదా? షూర్, ఖచ్చితంగా రాసుకోవచ్చు. మనల్ని ఎవరిని ఆపే అధికారం కూడా లేదు. ఓకేనండి, పాయింట్ పోగొట్టాలి కాబట్టి కింద 10 అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ సి, మరి 0.7 కాబట్టి 7 డివైడెడ్ బై 10 ఇక్కడ కూడా ఏం చేశాను? పాయింట్ పోగొట్టే ప్రయత్నం చేశాను. మరి రూట్ ఉంది కాబట్టి వెంటనే ఏం చేశాను? రూట్ ఇచ్చేసాను. ఓకేనండి. మరి ఇక్కడ 28ని చూడండి, నేను ఏమని రాస్తున్నాను అంటే 7 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఎంత సార్ అంటే 7 అని రాస్తున్నా. ఓకేనండి. 28ని 7 రోజులు 14, 14 రోజులు 28, సో అలా రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి 10 ఇంటూ 10 అని చెప్పేసి ఇక్కడ ఉంచడం జరిగింది. సో నాకు కావాల్సింది రూట్ కాబట్టి రూట్ అంతే ఉంచాను. చూడండి, ఇక్కడ 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 7 బయటకు వస్తుంది. మరి ఇక్కడ 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వచ్చింది. ఓకేనా అండి. మరి 7 రోజులు ఎంత సార్ అంటే వెంటనే 14 అని చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 10లు ఉన్నాయి కాబట్టి ఒక 10 బయటకు వచ్చింది. మరి డివైడెడ్ బై 10 అంటే ఎంత సార్ అంటే 1.4. మరి ఉందా లేదా సార్ 1.4 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వెంటనే మనం ఏని ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి. ఇలా ఈజీగా అయితే చేసేయచ్చు. ఇది దేని ద్వారా చేసావు? జస్ట్ ఫార్ములా ద్వారా చేసావు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. చూడండి, క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ కావద్దు. క్వశ్చన్ కి ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనండి. చూడండి ఒకసారి ఏమంటున్నాడు, ఏ వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ ఏ డే బై 20 men or 30 women or 50 boys. Okay, 2 men and 5 boys work alternative days and 6 women work in the all days. Okay, if men work on the first day, the work is finished in how many days? చూడండి ఏమంటున్నాడు, ఒక పని 20 మంది పురుషులు లేదా 30 మంది మహిళలు లేదా 50 మంది బాలురు ఒక రోజులో పూర్తి చేయగలరు. ఓకే, మరి అదే పనిని 2 పురుషులు 5 మంది బాలులు ప్రత్యామ్నాయ రోజుల్లో అంటే రోజు మార్చి రోజు, ఓకే, రోజు మార్చి రోజు పని చేస్తూ 6 మంది మహిళలు అన్ని రోజులు పని చేస్తే పురుషులతో ఆ పని మొదలైనట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? చూడండి, ఇది చూసిన వెంటనే స్టూడెంట్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది. అరే ఈ మోడల్ మనం చూడలేదే, అరే ఈ క్వశ్చన్ మనం చూడలేదే, అరే ఈ క్వశ్చన్ ఏంద్రా డిఫికల్ట్ గా అనిపిస్తుంది అనుకుంటారు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ అంటే 2 క్వశ్చన్లు తీసుకొచ్చి మెజ్జి చేశాడు అంతే, వాడు ఏం కొత్తగా చేయలేదు. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే ఒక పని ఉందంటండి, ఆ పనిని చూడండి 20 మంది పురుషులు వెళ్ళినా గానీ ఒక రోజులో అయిపోయిద్దంట. మరి అదే పనికి చూడండి 30 మంది మహిళలు వెళ్ళినా గానీ ఒక రోజులో పూర్తి అయిపోయిద్దంట. మరి అదే పనికి 50 మంది బాలురు వెళ్ళినా గానీ ఏమైద్దంట, ఒకటే రోజులో పూర్తి అయిపోయిద్దంట. ఓకేనండి. మరి అలాంటి పనిని ఎవరు చేయాలి అనేది ఇక్కడ వాడు చెప్తున్నాడు. చూడండి, మరి అలాంటి పని ఎవరు చేయాలి సార్ అంటే 2 పురుషులు చేయాలంట, మరి అదే విధంగా 5 బాలులు చేయాలంట. మరి వీళ్ళిద్దరు కూడా ఎలా చేయాలంట, రోజు మార్చి రోజు. ఒక రోజు బాలులు వచ్చి వర్క్ చేస్తే ఒక రోజు పురుషులు వచ్చి వర్క్ చేయాలి. మరి ఒక రోజు పురుషులు వచ్చి వర్క్ చేస్తే ఒక రోజు బాలులు వచ్చి వర్క్ చేస్తూ ఉండాలి. ఇలా రోజు మార్చి రోజు వర్క్ చేయాలంట. మరి ఈ వర్క్ కూడా ఎవరితో స్టార్ట్ కావాలంట సార్ అంటే పురుషులతో స్టార్ట్ అయి ఉండాలంట. ఓకేనండి. మరి దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఏంటో తెలుసా ఆ విషయం, ఆ పని జరిగేటప్పుడు 6 మంది మహిళలు రోజు పని చేస్తూనే ఉండాలి. ఓకేనా. పురుషులు అదే విధంగా పిల్లలు ఏమవ్వాలి, ఒక రోజు వచ్చి ఒక రోజు టెస్ట్. ఈ రోజు పురుషులు రావాలి, పిల్లలు రెస్ట్ తీసుకోవాలి. రేపు పిల్లలు రావాలి, పురుషులు రెస్ట్ తీసుకోవాలి. కానీ స్త్రీలు అలా లేదు. 6 స్త్రీలు ఏం చేయాలంట, రెగ్యులర్ గా వర్క్ చేస్తూనే ఉండాలి. ఇలా వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అంటున్నాడు. మరి దీన్ని చూసి కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఇక్కడ ఎంత ఈజీగా చేస్తున్నాను ఒకసారి చూడండి. మరి నాకు రేషియో కావాలి, ఆ రేషియో కనుక్కుంటున్నా. చూడండి, మరి ఇక్కడ 20 మంది మెన్స్, అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాను 20 men. ఓకే, నెక్స్ట్ అదే పనిని 30 women, 30 మంది ఎవరు సార్ అంటే ఉమెన్స్. ఓకే, మరి అదే పనిని 50 boys, మరి 50 మంది ఎవరు సార్ అంటే బాయ్స్ చేస్తారు ఒక రోజులో అంటున్నాడు. ఓకేనా. మరి నాకు వీళ్ళ మధ్య రేషియో కావాలి కాబట్టి ఆ రేషియో ఎలా కనుక్కుంటున్నానో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ చూడండి, వీడి దగ్గర 0 ఉంది, వీడి దగ్గర 0 ఉంది, వీడి దగ్గర 0 ఉంది, అందరి దగ్గర 0 క్యాన్సిల్ చేశాను. మరి ఇందాకే నేను చెప్పాను నాకు మెన్ కావాలంటే ఏం చేస్తాను, వీడిని మూసేస్తాను. చూడండి, 3 5లు ఎంత సార్ అంటే 15, అంటే ఒక పురుషుడు 15 భాగాల పని చేస్తాడు. ఓకే,
మరి ఉమెన్ కావాలంటే వెంటనే ఇది మూసేస్తాను చూడండి. మరి 5 రెళ్ళు ఎంత సార్ అంటే 10. అంటే ఉమెన్ ఎన్ని భాగాల పని చేసిద్ది సార్ అంటే 10 భాగాల పని చేసిద్ది. ఓకేనా. మరి బాలుడు కావాలంటే వెంటనే దీన్ని మూసేస్తాను చూడండి. 3 రెళ్ళు ఎంత సార్ అంటే 6. అంటే ఒక బాలుడు రోజుకి ఎన్ని భాగాలు పని చేస్తాడు సార్ అంటే 6 భాగాల పని చేస్తాడు. అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఏం కనుక్కున్నాను సార్ అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ లేదా వాళ్ళు రోజుకి ఎన్ని భాగాల పని చేస్తారనేది కనుక్కున్నాను. మరి మొత్తం వర్క్ ఎన్ని భాగాలు సార్ అంటే ఇక్కడే ఉంది చూడండి. మరి ఇక్కడ ఒక పురుషుడు ఎన్ని భాగాలు చేస్తాడు? 15 భాగాలు చేస్తాడు. మరి 20 మంది పురుషులు కాబట్టి 15 రెళ్ళు ఎంత? 30. అంటే 300 భాగాల పని ఉంది. లేదు సార్ నేను ఇది తీసుకుంటాను. షూర్ చూడండి. మరి ఒక ఉమెన్ ఎన్ని భాగాలు పని చేసిద్ది? 10 భాగాలు చేసిద్ది. మరి ఆ పనిని ఎంతమంది ఉమెన్స్ చేశారు? 30 మంది ఉమెన్స్ చేశారు. ఒక్కొక్క ఉమెన్ 10 భాగాలు చేసిద్ది కాబట్టి 30 మంది ఉమెన్స్ ఎన్ని భాగాలు చేస్తారు? 300 భాగాలు చేస్తారు. అది మన వర్క్. లేదు సార్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను. షూర్ ఖచ్చితంగా తీసుకో. మరి ఈ పనిని ఎంతమంది చేశారు? 50 మంది పిల్లలు చేశారు. మరి ఒక్కొక్క పిల్లోడు ఎన్ని భాగాలు చేస్తాడు? 6 భాగాలు చేస్తాడు. మరి ఒక్కొక్క పిల్లోడు 6 భాగాలు చేస్తే మరి 50 మంది ఏం చేస్తారు సార్ అంటే చూడండి 6×5 30 300 భాగాల పని చేస్తారు. అంటే వర్క్ మొత్తం ఎన్ని భాగాలని నాకు అర్థమైంది సార్ అంటే 300 భాగాల పని అని అర్థమైంది. ఓకేనా అండి. మరి ఈ 300 భాగాల పని ఎలా చేస్తున్నారో చూద్దాం చూడండి. మరి ఈ 300 భాగాలు పని చేసేటప్పుడు అంట మరి చూడండి 6 మహిళలు. ఓకేనా. ఉమెన్స్ ఎంతమంది రావాలి? 6 రావాలి. మరి ఒక్కొక్క ఉమెన్ ఎన్ని భాగాలు పనిచేసిద్ది? 10 భాగాలు చేసిద్ది. అవునా కాదా? మరి ఒక్కొక్క ఉమెన్ 10 భాగాలు చేసిద్ది కాబట్టి మనం 6 పిలిస్తే ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే 60 భాగాల పని చేస్తారు. ఎవరు సార్ అంటే ఒక ఉమెన్. ఓకేనా. మరి ఇప్పుడు ఈ పనిని ఎవరెవరు చేయాలి చూడండి. 2 పురుషులు మరియు 5 బాలులు చేయాలి. మరి పని ఎవరితో మొదలవ్వాలంట? మొదటి రోజు పురుషులతో మొదలవ్వాలి చూడండి. మరి ఇప్పుడు ఎంతమంది పురుషులు రావాలి సార్ అంటే వెంటనే 2 పురుషులు రావాలి చూడండి. మరి పురుషుడు ఎన్ని భాగాలు చేస్తాడు? 15 భాగాలు చేస్తాడు. అవునా కాదా? మరి పురుషుడు 15 భాగాలు చేస్తే 2 పురుషులు ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే 30 భాగాలు చేస్తారు. అయిపోయింది చూడండి. అంటే ఒక రోజులో ఎన్ని భాగాలు కంప్లీట్ అయింది? 90 భాగాలు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే చూడండి. మళ్ళీ నెక్స్ట్ డే ఎవరు రావాలి? ఈ 6 ఉమెన్స్ ఎక్కడికి వెళ్ళిపోకూడదు. వీళ్ళు రోజు వస్తూనే ఉండాలి. నెక్స్ట్ డే మళ్ళీ 6 ఉమెన్స్ వచ్చారు. మరి వాళ్ళు ఎన్ని భాగాలు చేశారు సార్ అంటే మళ్ళీ 60 భాగాల వరకు చేసేసారు. ఎందుకని? వాళ్ళు 10 భాగాలు చేస్తారు కాబట్టి 6 వచ్చి 60 భాగాలు చేశారు. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత చూడండి ఎవరు రావాలి సార్ అంటే 5 బాయ్స్ చూడండి. మరి ఎంతమంది బాయ్స్ రావాలి సార్ అంటే 5 బాయ్స్ రావాలి చూడండి. అంటే ఒక బాయ్ ఎన్ని భాగాలు చేస్తాడు? 6 భాగాలు చేస్తాడు. మరి 5 వచ్చారు కాబట్టి ఎన్ని భాగాలు కంప్లీట్ అయింది సార్ అంటే 30 భాగాలు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏం సార్ 60 30 90 60 30 90 ఏం సార్ మరి ఫస్ట్ పురుషుడు వస్తే ఏంది బాయ్ వస్తే ఏంది అని డౌట్ వచ్చింది. ఇక్కడ ఏం సార్ అంటే వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఓకేనండి. అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి క్లియర్ గా అయితే రాద్దాం చూడండి. అంటే మొదటి రోజు ఎన్ని భాగాలైంది? 90 భాగాలైంది. మరి రెండో రోజు ఎన్ని భాగాలైంది? 90 భాగాలైంది. మరి మూడో రోజు కూడా 90 భాగాలైంది అనుకోండి. మొత్తం ఏమవుతుంది? 27. అంటే 270 భాగాలు అవుతుంది. ఎన్ని రోజులకి? 3 రోజులకి. అంటే 3 రోజులు పనిచేస్తే ఎంత అవుతుంది? 270 భాగాలు అవుతుంది. మళ్ళీ ఎంత భాగాలు మిగిలిపోయింది సార్ అంటే 30 భాగాలు మిగిలిపోయింది. మరి తర్వాత రోజు కూడా ఎన్ని భాగాలు పని అవుతుంది? ప్రతిరోజు 90 భాగాలే అవుతుంది. ఓకేనా. మరి రోజుకి 90 భాగాలు చేస్తాం. మరి ఇక్కడ ఉంది 30 భాగాలే కాబట్టి ఎంత సమయం పట్టింది సార్ అంటే 1/3 డేస్. ఓకేనా. ఒక 3 రోజులు ఇక్కడ 1/3. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 1/3 డేస్ లో ఆ పని మొత్తం కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఉందా లేదా సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్ అంటే స్టూడెంట్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టూడెంట్ ని కొంచెం డెప్త్ గా ఆలోచింపజేస్తున్నాడు అని చెప్పేసి మనం అయితే ఆలోచించాలి. అంతే తప్ప దీన్ని తీసి పక్కన పడేద్దాం, ఈ క్వశ్చన్ వదిలేద్దాం, ఒకే క్వశ్చన్ వచ్చింది కదా అని అనుకోకూడదండి. ఓకేనా. ఇలాంటివి సార్ 4 క్వశ్చన్లు వచ్చినప్పుడు మనకి ఎంత లాస్ అవుతాం అనేది కూడా ఆలోచన చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం చూడండి. ఏమంటున్నాడు? డివైడెడ్ 4800 amount Ram, Shyam and Karthik in the ratio 4:8:3. Okay. Find the amount received by Shyam. చూడండి
4800ను రామ్ శ్యామ్ మరియు కార్తీక్లకు 4:8:3 నిష్పత్తిలో విభజించారు. ఓకే, శ్యామ్ అందుకున్న మొత్తాన్ని కనుగొనండి. చూడండి, మరి శ్యామ్ ఎంత అందుకున్నాడు అనేది కావాలి. సో వెంటనే నేను ఎలా కనుక్కుంటున్నాను ఒకసారి చూడండి. ఇది జనరల్ గా చేస్తాను. చూడండి, మరి వీళ్ళిద్దరికంటే వీడికి 4 భాగాలు, వీడికి 3 భాగాలు, అంటే ఎన్ని భాగాలు ఇస్తున్నాం? 7 భాగాలు ఇస్తున్నాం. మరి శ్యామ్ ఎన్ని భాగాలు తీసుకుంటున్నాడు? 7 భాగాలు. చూడండి, వాళ్ళ ఇద్దరికి ఇస్తుంది 7 భాగాలు, మరి వీడు తీసుకుంటుంది 8 భాగాలు, అంటే సగం కంటే ఎక్కువ. మరి దీంట్లో సగం కంటే ఎక్కువ అంటే 2400 కంటే ఎక్కువ ఉండాలి. మరి 2400 కంటే ఎక్కువ ఇది కాదు, ఇది కాదు, సో ఇది కూడా కాదు. కాబట్టి వెంటనే ఆన్సర్ డీని నువ్వు ఆన్సర్ గా తీసుకున్నావు అనుకోండి, వెంటనే జేబులో మనం ఏమి వేసి సారంటే 2 మార్కులు అయితే వేసేసుకోవచ్చు. ఓకేనా? లేదు సార్ నేను జనరల్ గా ప్రొసీజర్ చేస్తాను, జనరల్ గా క్వశ్చన్ ఆన్సర్ చేస్తానంటే షూర్, ఖచ్చితంగా చేసి చూడు. నీకు ఎంత సమయం పట్టిద్ది అనేది నీకే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ F1 and F2 are fourth proportion to 2/7, 7/12, 8 and 5/6, 4/3, 10 respectively. Okay, then what is the F1 is to F2? చూడండి, మరి F1 మరియు F2 ఉన్నాయంట వీడి దగ్గర. వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. చూడండి, మరి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను సార్? ఫోర్త్ ప్రపోర్షన్ అంటే నాకు కావలసింది డి. మరి డికి ఫార్ములా ఏం చెప్పాను సార్ అంటే BC డివైడెడ్ బై A. ఓకేనా అండి? ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఈ ఫార్ములా ఆధారంగా మనం ఏం చేయొచ్చు సార్ అంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ 3 ఉన్నాయి. దీన్ని ఏమంటున్నాడు? ఈ సెట్ ఏమో F1 కి సంబంధించింది, మరి ఈ సెట్ ఎవరికి సంబంధించింది సార్ అంటే F2 కి సంబంధించింది. సో వెంటనే వీళ్ళని కనుక్కున్నా. చూడండి, ఒకటి ఏంటి సార్ అంటే F1 కి సంబంధించిన ఫోర్త్ ప్రపోర్షన్, మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే F2 కి సంబంధించిన ఫోర్త్ ప్రపోర్షన్. వీళ్ళిద్దరి మధ్య రేషియో గుర్తు పెట్టాలి. ఓకేనా? చూద్దాం. చూడండి, మరి ఇక్కడ BC, మరి B అంటే ఎంత సార్ అంటే 7/12. ఓకే, మరి C అంటే ఎంత సార్ అంటే 8, కాబట్టి దాన్ని 8/1 అని రాసుకోవచ్చు కదా, రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, డివైడెడ్ బై A అంటే 2/7. మరి ఇక్కడ బైలో రాస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. మరి రివర్స్ అవుతుంది కాబట్టి వెంటనే 7 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 2 అని రాశాను. ఇదే F1 యొక్క ఫోర్త్ ప్రపోర్షన్. ఓకేనా? మరి F2 యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ చూడండి, మరి B అంటే ఎంత సార్ అంటే 4/3 ఇంటూ, నెక్స్ట్ తర్వాత చూడండి, మరి 10ని నేను ఏమని రాస్తున్నాను సార్ అంటే 10/1 అని రాయడంలో ఎలాంటి మిస్టేక్ లేదు కాబట్టి 10/1 అని రాశాను. మరి ఏ అంటే ఎంత? 5/6. మరి 5/6 ఇక్కడ రాస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కాబట్టి వెంటనే 6 పైకి వెళ్ళిపోతుంది, 5 ఎక్కడికి వచ్చింది? కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసేసావు అనుకోండి, ఆన్సర్ నీ చేతిలో ఉంటుంది. మరి ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడ చూడండి, మరి 2 1 2 4 ఎంత సార్ అంటే 8. ఓకే, మరి 4 1 4 ఎన్ని సార్లు సార్ అంటే 3 సార్లు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే 3 1 3 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. ఓకే, నెక్స్ట్ 5 1 5 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ 7 ఏళ్ళు ఎంత సార్ అంటే 49 ఇష్టు, ఇక్కడ చూడండి 4 ఏళ్ళు 8, 8 2 16. ఈ 3 నటు పంపించామనుకోండి, 16 3 ఎంత? 48. సో వెంటనే మన ఆన్సర్ ఏంటి సార్ అంటే 48, 49:48. మరి 49:48 ఉందా సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే 2 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఏమడుగుతున్నాడు సార్ అంటే ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు, బట్ ఫ్రాక్షన్ లో ఇవ్వడం అనేది జరిగింది. అంతకు మించి ఏమీ లేదండి. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ ని ఎవరు ఆన్సర్ చేస్తారు సార్ అంటే మీరే ట్రై చేయండి. ఓకేనా? వీళ్ళు టైమ్ అండ్ వర్క్ నుంచి అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంది సార్ అంటే చాలా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, చాలా సబ్జెక్ట్ ని ఆలోచించే విధంగా ఉందండి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ ని ఒక క్వశ్చనే కదా అని పక్కన పెట్టొద్దు. మరి మనం టాపిక్ నేర్చుకున్నాం కదా, మరి ఈ క్వశ్చన్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ క్వశ్చన్ మీద మనం ఒకసారి ట్రై చేద్దాం, కొంత సమయాన్ని కేటాయిద్దామని ఏ విద్యార్థి అయితే అనుకుంటాడో ఆ విద్యార్థి ఖచ్చితంగా ఈసారి రాబోయే క్వశ్చన్స్ లో ఒక్క క్వశ్చన్ ని కూడా మిస్ చేయకుండా చేస్తాడు అని
చెప్పేసి నేనైతే భావిస్తూ ఉంటున్నానండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.